విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న లక్షలాది మంది స్టూడెంట్స్ కు మద్దతు తెలిపిన రాహుల్ ను నిరంకుశంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసమర్థత, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ఇప్పటికైనా దేశ యువతకు క్షమాపణలు చెప్పి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని పొంగులేటి డిమాండ్ చేశారు. 22 లక్షల మంది వారి భవిష్యత్తు కోసం నీట్ రాస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు వీరందరూ కలిసి పేపర్ లీక్ చేస్తే 22 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డును పడ్డారు. గడిచిన 2 రోజుల నుంచి ఈ నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలో నిరాహారదీక్షల్లో, నిరసనలో శాంతియుతంగా చేస్తున్నారు. అటువంటి వారి మీద కేంద్ర ప్రభుత్వం దారుణంగా లాఠీ చార్జీ చేయటమే కాకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిన్న శాంతియుతంగా సత్యాగ్రహ పద్ధతిలో నిరసన తెలియచేస్తూ ఆ 22 లక్షల మందికి మద్దతు తెలపడానికి వెళితే దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మిగతా సభ్యులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసిన సందర్భం నిన్న మనం చూసాం. ఆ 22 లక్షల మంది నిరుద్యోగులకి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం కూడా అండగా ఉంటది. 22 లక్షల మంది వారి భవిష్యత్తు కోసం నీట్ రాస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు వీరందరూ కలిసి పేపర్ లీక్ చేస్తే 22 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డును పడ్డారు. గడిచిన 2 రోజుల నుంచి ఈ నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలో నిరాహారదీక్షల్లో, నిరసనలో శాంతియుతంగా చేస్తున్నారు. అటువంటి